నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. సో చాలా మంది కొన్ని కారణాల వల్ల అబార్షన్ చేయించుకునే పరిస్థితులకు వెళ్తూ ఉంటుంటారు. కొంతమందికి డెలివరీ అయిపోయిన తర్వాత వెంటనే కన్సీవ్ అవ్వడము, సో ఇప్పుడు వద్దులే అని బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది. కారణం ఏదైనా అబార్షన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ దాంతోపాటు దాన్ని కనుక రెగ్యులేట్ చేస్తూ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటన్న వాటిపైన గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. సో చాలా మంది అబార్షన్స్ అని చెప్పి వస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ వచ్చిందండి, చిన్న పిల్లలు అని చెప్తుంటుంటారు. కొంతమందికి 6 months 7 months కే అందుతూ ఉంటుంది. ఆ టైంలో కొన్నిసార్లు అబార్షన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటారు? నా దగ్గర ఎర్లీగా నార్మల్ డెలివరీ తర్వాత 2 months తర్వాత పాజిటివ్, 3 months తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళు, సో కేర్ఫుల్ గా లేవు మేడం, వచ్చేసింది, ఇప్పుడే బేబీ చిన్నగా ఉంది, వద్దు అనేసి వస్తూ ఉంటారు అనమాట. సో డాక్టర్ అడ్వైస్ తోని అలా రావడం, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం అనేది ఒక హెల్దీ వే. కొందరు అయితే ఎలా చేస్తారంటే ఈజీనే కదా, టాబ్లెట్ తెచ్చుకుందాం వేసేసుకుందాం అనేసి వేసుకోవడం వల్ల దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే యూట్రస్ లో ఉండదు ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ఉంటుంది, గర్భసంచి బయట ట్యూబ్స్ లో ఫామ్ అయి ఉంటుంది. అది తెలుసుకోకుండా టాబ్లెట్ తెచ్చి బయట, అసలు యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ఏదైతే క్లియర్ చేసే టాబ్లెట్స్ ఉన్నాయో ఫార్మసీలో ఇవ్వద్దు అనేది రూల్. బట్ మన ఇండియాలో అలా జరుగుతున్నాయి, బయట విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ హెల్తే వాళ్ళు ఒక డేంజర్ జోన్లోకి పంపించుకోవడం అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక ఉంటే అది రప్చర్ అయిపోయి బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడం వల్ల బీపీ అంతా పడిపోయి ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ అలాంటివి ఉన్నాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండి చూసుకోకుండా టాబ్లెట్ వేసుకొని ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న ఒక డాక్టర్ కన్సల్టేషన్ చేస్తే డాక్టర్ స్కాన్ లో చూసుకుంటారు ఇది యూట్రస్ లో ఉందా, ఎన్ని వీక్స్ ఉంది, అసలు టాబ్లెట్స్కి వెళ్తుందా వెళ్ళదా. కొంతమంది ఏంటంటే 2 months ఉందిలే, 1.5 months ఉందిలే టాబ్లెట్ వేసేసుకుంటారు. బట్ వాళ్ళకి నెల పీరియడ్ వస్తూ ఉంటది. బట్ ప్రెగ్నెన్సీ తీరా చూస్తే 4th month 3rd month ప్రెగ్నెన్సీ అలా ఉంటది. కొన్ని ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ ఉన్నా సరే స్పాటింగ్ నెల అయిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒక అమ్మాయి 8th month లో వచ్చింది, తనకి అప్పటిదాకా ప్రెగ్నెన్సీ అని తెలియదు. ఎవ్రీ మంత్ పీరియడ్ తనకు కనిపిస్తూ ఉంటది, దానివల్ల చూసుకోలేదన్నమాట. సో అలా మీరు అనుకున్న డేట్, స్కాన్ డేట్ ఒకటిగా ఉండకపోవచ్చు. సో టాబ్లెట్స్ వేసుకుంటే పోతుందిలే, ఎర్లీగానే కదా, 1 month మీద 2 days 3 days కదా అన్నట్టుగా టాబ్లెట్ వేసేసుకోవడం వల్ల ఒకవేళ 3rd month 4th month ప్రెగ్నెన్సీ అయితే టాబ్లెట్స్కి పోదు, అది ఆఫ్ పోయి అది ఇంటర్నల్ గా ఉండిపోయి అలానే ఉండిపోతే గనక సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సెప్టిక్ అండ్ ఆ సెప్టిక్ ఒక్కసారి యూట్రస్ లోకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే గనక అదంతా బాడీ స్ప్రెడ్ అయిపోయి బాడీ సెప్సిస్ లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి బాడీ సెప్సిస్ అయితే ఎవ్వరు ప్రపంచంలో ఏ దేవుడు కానీ ఏ డాక్టర్ కూడా ఏమి చేయలేరు అనమాట. సెప్సిస్ అయితే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతారు. ఎన్ని ఇన్సిడెంట్స్, నా ఇన్ని 15 years ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ లో మదర్ డెత్ నేను చూసింది. ఇండియాలో కామన్ గా చూసేది ఆ టాబ్లెట్ వేసుకోవడం, సగం అబార్షన్ అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ అవ్వడము, అది పట్టించుకోకుండా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే తెలియదు వాళ్ళకి, అది సడన్ గా కొలాప్స్ చేసేస్తుంది. 1 day 2 days సరిపోతుంది దానికి. ఈ సెప్సిస్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కొలాప్స్ చేసి డెత్ అవ్వడానికి 1 to 2 days ఎనఫ్ అనమాట. సో అట్లాంటి సెప్టిక్ అబార్షన్ కండిషన్ దాకా ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. ఈ అబార్షన్ గురించి తెలుసుకోవాలి, డాక్టర్ని అడగాలి, మీ క్వశ్చన్స్ క్లారిటీ చేసుకొని దానికి ఎన్ని వీక్స్ ఉంది, టాబ్లెట్ వేసుకుంటే పోతుందా లేదా, మరి క్లీనింగ్ చేయాల్సి వస్తుందా, దానికి ఏ రకమైన మెథడ్తోని మనం టర్మినేషన్ చేసుకోవాలి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డాక్టర్ అడ్వైస్తోనే ప్రతి ఒక్కరూ వెళ్ళాలన్నమాట. ఇలా 2nd time ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు కానీ, ఇంకా 1st time కూడా ఇంకా మేము సెటిల్ అవ్వాలి వద్దనుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కూడా ఇంటర్నెట్ గూగుల్ ఫాలో అవ్వడం, ఇంటర్నెట్ ఫాలో అయిపోవడం, టాబ్లెట్ బయట నుండి తెచ్చుకోవడం, ఎవ్వరు కూడా ఆ మిస్టేక్ చేయొద్దు. ఫ్యూచర్లో అది చాలా ఎఫెక్ట్ హెల్త్ మీద ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలన్నప్పుడు రాకపోవచ్చు, సెప్టిక్ అయిపోవడం వల్ల ట్యూబ్స్ కూడా బ్లాకేజ్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలన్నా కూడా రాకపోయే ఇన్సిడెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అలానే ఉండిపోవడం వల్ల. సో ఏదైనా కూడా డాక్టర్ని చూపించాలి. నీకు టాబ్లెట్స్తో అవుతుందా, డిఎన్సీ చేయాలా, డాక్టర్ అడ్వైస్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. మళ్ళీ కొంత టాబ్లెట్ వేసుకొని మళ్ళీ బ్లీడింగ్ అయిందిలే, వెళ్ళిపోయిందిలే, క్లియర్ అయిపోయి ఉంటదిలే అని పట్టించుకోకుండా విజిట్ కూడా రాదు. దాని వల్ల కూడా ఈ MTP యాక్ట్ అనేది గవర్నమెంట్ ఎందుకు పెట్టారంటే
ఎందుకు ఫార్మసీలో ఇవ్వడం అదొక నేరం అని, యాక్చువల్గా అది నేరం. ఎందువల్ల పెట్టారు? మన బెస్ట్, మన మంచి కోసమే, మన హెల్త్ ఆలోచించే బెటర్. అలా ఎలా పడితే అలా వాడుకొని సగం సగం అయిపోయి సెప్టిక్ అయిపోయి నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, నీ లైఫే డేంజర్లు జోన్లోకి వస్తుంది. కాబట్టి అండర్ డాక్టర్ అడ్వైజ్, డాక్టర్కి చూపించాలి. డాక్టర్ అడ్వైజ్ చేస్తేనే మనం వద్దనుకునే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలని తీసుకోవడానికి అండర్ డాక్టర్ సూపర్విజన్ మాత్రమే ఎప్పుడైనా వాడాలి. సూపర్విజన్ లేకుండా గూగులింగ్ వల్ల ఓన్గా తీసుకోవడం వల్ల చాలా చాలా కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలియకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్ని, డాక్టర్స్ని కనుక్కొని డాక్టర్ అడ్వైస్ ప్రకారం వెళ్తే కనుక ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కానీ ఫ్యూచర్లో మన హెల్త్ కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్గా బయటపడవచ్చు. సో మీరన్నట్టే కొంతమంది డాక్టర్ అడ్వైస్ కోసం వస్తూ ఉంటుంటారు. వచ్చిన తర్వాత కారణం ఏదైనా సరే, సరే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రైట్ టైం కాదనుకోనో, లేదు అంటే కరెక్ట్ ప్రాసెస్ లో లేదనో, ఎక్కడ ఉందనో, అనామలీ అంటే సరిగా ఫామ్ అవ్వకపోవడమో తీసేస్తూ, అలాంటప్పుడు మేము దాన్నే మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ. టర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ విజిట్ అని చెప్తూ ఉంటుంటారు డాక్టర్స్. అక్కడ చాలా మంది మిస్ చేస్తుంటారు. అలా మిస్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటారు? ఏంటి మనకి 90% క్లియర్ అయిపోయింది, ఒక 10% ఇంకా మిగిలే ఉంది లోపల అంటే దానిలో అది ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్, ఏదైనా టిష్యూ బ్లడ్ కి బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోతాయి అనమాట. లోపల ఫీటస్ కి సంబంధించిన మొక్కలు కానీ, ప్లజెంటాకి సంబంధించిన మొక్కలు కానీ, ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్, దాన్నే రీటైన్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం అనమాట. ఆ కన్సెప్షన్ ప్రొడక్ట్స్ అలా ఉండిపోతే గనక ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది. బ్యాక్టీరియల్, వైరల్ అండ్ ప్రోటోజోవల్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని ఆకర్షితం అయిపోతాయి అనమాట యూట్రస్ లోపలికి. యూట్రస్ లోపల చిన్న కొంచెం ప్రొడక్ట్ ఉన్నా సరే ఇక్కడ కింద నుండి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి ఇక్కడ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, బ్లడ్లో స్ప్రెడ్ అయిపోయి ట్యూబ్స్ బ్లాకేజ్ అవ్వడము, ఈ పెల్విస్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది రావడం, అంటే దానివల్ల కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా క్రానిక్గా. చాలామంది ఇలానే టాబ్లెట్ వేసుకున్నా క్లియర్ అయిపోయింది అని పట్టించుకోకుండా అరౌండ్ 6 months 7 months తర్వాత వచ్చే వాళ్ళని చూస్తుంటా వాళ్ళకి మొత్తం బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది. 2 నెలలకి 3 నెలలకి నెల రోజులు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్లే అని పట్టించుకోకుండా అంత HB 4 రక్తం 4, 5, 3 ఉన్న వాళ్ళు కూడా అలా వస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం మా ఓపీలో. సో అలాంటి నెగ్లిజెన్స్ ఎప్పుడు కూడా ఉండొద్దు. వితిన్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 10 days to 15 days లోపల మళ్ళీ ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అది అబ్డామినల్ స్కాన్ చేయించుకుంటే అంత క్లారిటీ తక్కువ ఉంటుంది. వెజైనల్ స్కాన్ ఖచ్చితంగా చేయించుకుంటే మొత్తం క్లియర్ అయిందా లేదా, ఇంకేమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా క్లియర్గా తెలుసుకుంటే ఈ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కావచ్చు, బ్యాక్ పెయిన్, పొత్తి కడుపు నొప్పి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెలల కరెక్ట్ రాకుండా ఉండడం, ఒకసారి అబోర్షన్ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ నెలల కరెక్ట్గా రాకపోవడం, హార్మోనల్ ప్రాబ్లం రావడం, ఒక్కొక్కసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నప్పుడు అందకపోవడం, ట్యూబ్స్ బ్లాకేజెస్ అవ్వడము, ఓవరీలో సిస్టులు రావడము, హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఏదైనా కూడా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కారణాల వల్ల కొంతమంది ప్రెగ్నెన్సీని బ్రేక్ చేయాలనుకుంటూ ఉంటాం, పోస్ట్పోన్ చేయాలనుకుంటూ ఉంటాం. ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత బ్లీడ్ అయిపోయింది కదా, మనకి ప్రెగ్నెన్సీ పోయింది, లేదు అంటే హెల్త్ నార్మల్ అయిపోయిందని అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. 5% అయినా సరే, 10% అయినా సరే, 90% క్లియర్ అయ్యి ఒక 5%, 1% ఉన్న బాడీకి చాలా ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని డాక్టర్ సరళ గారు చాలా క్లియర్గా చెప్పారు. వీడియో 1కి 2 సార్లు చూడండి. దయచేసి ఎవరు కూడా వీటిని నెగ్లెక్ట్ చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫర్దర్గా వీటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా, లేదా డాక్టర్ సరళ గారి అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.